ఒక 10, 20 సంవత్సరాల క్రితం న్యూస్ ఛానెల్‌లో న్యూస్ చూసిన వెంటనే మనకి అంటే ఒక అథెంటిక్ న్యూస్ అనేది వచ్చేది. ఈవెన్ న్యూస్ పేపర్‌లలో గూడా చాలా వరకు బోగస్ న్యూస్ కన్నా గూడా యాక్చువల్ న్యూస్ ఏం జరిగింది, జరిగింది జరిగినట్టు వచ్చేది. ఇవాళ మనం ఇంత డెవలప్ అయినా కూడా ఇంతలా మనకి టెక్నాలజీ వచ్చేసరికి ఇన్‌ఫాక్ట్ మనకొక ఫిల్టర్డ్ న్యూస్ రావాల్సింది పోయి చాలా గజిబిజి అయిన సిట్యుయేషన్స్ మనం ఎదుర్కొంటున్నాం. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన ఇష్యూస్ మన ఇండియా అండ్ పాకిస్తానే కాకుండా అంతకుముందు బంగ్లాదేశ్, చైనా వీళ్ళందరితోని జరుగుతున్న ప్రతి ఒక్క ఇష్యూస్‌లో చాలా రకాల న్యూస్ వస్తూ ఉన్నాయి. అండ్ అందులో చాలా వరకు ఫేక్ అవుతున్నాయి. ఏది అథెంటిక్ న్యూస్, ఏది ఫేక్ న్యూస్ అనేది గుర్తుపట్టడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్నటి దాకా మోదీ వెళ్లి ట్రంప్‌తోని బ్రోకరేజ్ చేశారు. అండ్ సీజ్ ఫైర్ అడిగారు అని చెప్పన్నారు. దాని తర్వాత ట్రంప్ వచ్చి లేదు నేను బ్రోకరేజ్ చేశాను అని చెప్పన్నారు. ఇప్పుడేమో ట్రంప్ దాని గురించి వెనకడుగు వేస్తున్నారు. అండ్ ఇంకా ఇలాంటి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అసలు ఇలాంటి తరుణంలో ఏది ఫేక్, ఏది ట్రూ? దీని గురించి తెలుసుకోవాలంటే ఎలా? వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నేను పవన్ కృష్ణ. అండ్ ఇవాళ దీని గురించి మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా గూడా అంటే కన్‌ఫ్యూజన్ స్టేటే ఉంది గానీ అథెంటిక్ న్యూస్ అనేది లేదు. ఇన్‌ఫాక్ట్ మన నేషనల్ మీడియా, లోకల్ మీడియా అన్ని మీడియాలు గూడా ఫెయిల్ అయ్యాయి. ఎందుకు జరుగుతుంది ఇలాగ? రైట్. మొదట ఫెయిల్ అవ్వటం కంటే మనకు ఫెయిల్ అయినాయి. బట్ ఆ మీడియా సంస్థలు సక్సెస్ అయినాయి. యాహ్! వాటి టీఆర్‌పీ మామూలు రోజుల్లో ఆ లైవ్ 5,000, 6,000 ఉండేటువంటి ఒక్కొక్క ఛానల్ హ్మ్. యూట్యూబ్‌లో 60,000, 70,000, 80,000 అట్లా ఆ టైంలో వెళ్ళినాయి. వాళ్ళు చాలా అందులో 90% ఫేక్ ఉన్నప్పటికీ అంత వ్యూస్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే వాళ్ళు కావాలని చేసారా అలాగా? అంటే వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి స్టఫ్. ఇప్పుడు స్వెటర్‌లు అమ్ముకునేవాడు ఎక్కువ చలి పెట్టాలని కోరుకుంటాడు. హ్మ్. కూల్ డ్రింక్స్ అమ్ముకునేవాడు ఎండాకాలం ఎక్కువ ఎండ ఉండాలని కోరుకుంటాడు రైట్. తప్ప, రైట్. చల్లగా ఉండాలి ఎండాకాలం అని కోరుకోడు గదా! కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళ వ్యాపారంలో. ప్రజలు ఓడిపోయారు. ఓకే. ఇక్కడ మనము ఆలోచించాల్సిందంటే దేన్ని ఎనలైజ్ చేయాలని. అంటే మీడియా ఇంతకుముందు కరెక్ట్‌గా వచ్చేదా అది కూడా కరెక్ట్ కాదు. మనకి ఇంతకుముందు దూరదర్శన్ ఒకటే ఉండేది. అప్పుడు కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా హ్మ్. ఉండేవి. హ్మ్. ఇలా ఎమోషన్స్ రైజ్ చేయకుండా మొత్తానికైతే ఉండేవి. అవును. ఆల్ ఇండియా రేడియో అయినా దాదాపుగా అలాగే ఉండేది. ఒక కంట్రోల్‌లో ఉండేది కాబట్టి అలా ఉండేది. దాన్ని మనం కంప్లీట్ ఒరిజినల్ లేదంటే ప్యూర్ న్యూస్ అని మనం నమ్మేవాళ్ళం. ఇప్పుడు దాంతో పోలిస్తే చాలా కరప్ట్ అయిపోయింది. అయితే ఒక విషయాన్ని మనం ఎనలైజ్ చేసేటప్పుడు జస్ట్ మీడియా చెప్పిందని నోరెళ్ళబెట్టుకొని వెంటనే మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే మీడియా అథెంటిక్ సోర్స్ కాదు. హ్మ్. చాలామంది గూగుల్‌లో చెప్పారు సార్. గూగుల్ ఏం చెప్పదు. గూగుల్ ఏమి రీసెర్చ్ ఇంజిన్ కాదు. దట్ ఈస్ జస్ట్ సెర్చ్ ఇంజిన్. గూగుల్ పాపులర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తది. అవును. కొంతమంది వికీపీడియా కూడా ఎవరన్నా ఎడిట్ చేయొచ్చు. రైట్. వికీపీడియాలో అన్ని ట్రూత్స్ ఉంటాయని కాదు. నియర్ బై ట్రూత్ ఉంటది బయట కంటే. అలాగే మనకేంటంటే ఒక ఫిక్స్‌డ్ ఫార్మాట్ ఉంటది. ఏంటి అంటే మైండ్ ప్రింటెడ్ ఉన్నదాన్ని మనము గతంలో అథెంటిక్ అనుకునేవాళ్ళం. హ్మ్. పేపర్‌లో వస్తే అథెంటిక్ హ్మ్. అని మనం నమ్మేవాళ్ళం. అది పోయి టీవీలో వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తే అథెంటిక్ యాహ్! అనేటువంటిది ఒకటొచ్చింది. అలాగే సోషల్ మీడియాలో వస్తే మనం నమ్మం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా సోషల్ మీడియాని దాటిపోయి ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటది. అది కూడా వ్యాపారం కాబట్టి. అవును. ఈవెన్ ప్రింట్ మీడియా కూడా అంతే. రైట్. ఇక్కడ మనం అనలైజ్ చేయాల్సిందేంటంటే మీడియాకి ఎక్కువ టీఆర్‌పీ కావాలి. అవును. ఎక్కువ రీచ్ కావాలి. రీచ్ కావాలి అనంటే పబ్లిక్ ఏదైతే ఇష్టపడతారో అటువైపు మనం ఏదో అనలైజ్ చేయాలని ఫస్ట్ మనం న్యూట్రల్ అవ్వాలి. జీరో దగ్గరికి వస్తే మనం ప్రాపర్ అనాలిసిస్ చేయగలుగుతాం. హ్మ్. ఆల్మోస్ట్ కంప్లీట్ కరెక్ట్ అనాలిసిస్ ఎవరు ఈ భూమి మీద చేయలేరు. రైట్? జీరోకొచ్చినప్పుడు మాత్రం మనం కరెక్ట్‌గా చేయగలుగుతాం. ఎందుకంటే అంటే ఈ జీరోకి రావడం అంటే ఏంటి సార్ ఎగ్జాక్ట్‌లీ? అన్‌బయాస్డ్‌గా ఉండాలి. ప్రీఆక్యుపైడ్ మైండ్ లేకుండా ఒక ఫ్రీ ఎగ్జాంపుల్ మైండ్‌తో ఇస్తారా? ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తారా? ఎలాగని? ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్. హ్మ్. సైకాలజిస్ట్‌కి సహజంగా ప్రొఫెషన్‌లో సైకియాట్రిస్ట్‌తో కొంచెం కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటూ ఉంటాయి. ఓకే. రైట్? సైకియాట్రిస్ట్‌లు మందులు రాస్తూ ఉంటారు. సైకియాట్రిస్ట్‌లు ఏం చెప్తారంటే, సైకాలజిస్ట్‌లు వేస్ట్ వాళ్ళు మాటలు చెప్తారు. హుహు. మాటలతో తగ్గదు అని చెప్తూ ఉంటారు. సైకాలజిస్ట్‌లేమో మందులతో తగ్గదు ఇదని చెప్తూ ఉంటారు. ఓకే. ఒక సైకాలజిస్ట్ ఇట్లా నన్ను చీట్ చేసాడని చెప్తే తెలియకుండా నా మనస్సు సైకాలజీని సైకాలజిస్ట్ వైపు తీసుకుంటూ ఉంటది. ఓకే. రైట్? ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేసేటువంటి ఏదైతే ప్రొఫెషన్ ఉందో నాకు గొప్పగా అనిపిస్తది. అవును. నేను నివసించే ప్రాంతం నాకు గొప్పగా అనిపిస్తది. అవును. ఇంక్లూడింగ్ మీరు ఏదైతే బైక్ రైడ్ చేస్తున్నారో హ్మ్.
ఆ బైక్ ఎవరైనా అడిగితే ఈ బైక్ మంచిదని చెప్తూ ఉంటారు. హ్మ్. ఏ కార్ అయితే మీరు నడుపుతున్నారో ఆ కార్ బాగుంటుందని చెప్తారు. హ్మ్. ఇన్ జనరల్ ఒకరిద్దరు దానికి కౌంటర్ కూడా చెప్పొచ్చు. దాన్ని మనం జనరలైజ్ చేయాలి. ఇన్ జనరల్ మన మైండ్స్ ప్రీఆక్యుపైడ్ ఉంటాయి. హ్మ్. అంటే మన యొక్క సెంటిమెంట్‌తోని, అహంకారంతోని నేను గొప్ప, నా ఇంటి పేరు వాళ్ళు గొప్ప, నా కులం గొప్ప, నా మతం గొప్ప, నా ప్రాంతం గొప్ప, నా భాష గొప్ప, నా దేశం గొప్ప అనేటువంటి భావంతోని ఉంటూ ఉంటుంది సహజంగా ఎవరికైనా. ఆ ప్రీఆక్యుపైడ్‌తో ఉన్నప్పుడు కంప్లీట్ అనలైజ్ చేయలేకపోతాం. హ్మ్. న్యూట్రల్ చేయాలి. ఇప్పుడు మనం కూరగాయలు కొనడానికి వెళ్తే వాడు త్రాసుని ఏం చేస్తారు ఫస్ట్ న్యూట్రల్ చేసి, దెన్ అప్పుడు వెయిట్ పెడుతూ రైట్. న్యూట్రల్ చేయాలి. జీరో అనేది న్యూట్రల్ పాయింట్. రైట్. అలా ఫస్ట్ మనలో బయాస్డ్ థింకింగ్ ఉందా? ఉండే అవకాశం ఉందా? ఎంతుంది అనేది ఆ వ్యక్తి పూర్తిగా వీలైనంత వరకు ఎప్పుడు కూడా క్లియర్ చేస్తూ ఉండాలి. రైట్? మనకు తెలియకుండానే మనలో అది ఏర్పడుతూ ఉంటది. చదువుతో పాటు వస్తూ ఉంటుంది. అండ్ మనం ఎవరితో తిరిగామో వాళ్ళది మన మీద పడుతూ ఉంటుంది. హ్మ్. ఏ పుస్తకాలు, ఏ లిటరేచర్‌కి మనం ఎక్స్‌పోజ్ అయ్యామో అది మన మీద పడిపోతూ ఉంటది. హ్మ్. ఏ సోషల్ మీడియాలో ఎటువంటి వాళ్ళతోని మనము ఇంటరాక్ట్ అవుతున్నాం, ఏ పోస్టులు చూస్తున్నాం అది మన మీద పడిపోయి, అది కొంత దాని పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. రైట్. రైట్? దాని నుంచి బయటపడి న్యూట్రల్ అవ్వాలి. వీలైనంత వరకు న్యూట్రల్ అయ్యి చూడాలి. ఇప్పుడు మీడియా ఎవరిని చూపిస్తదంటే ఏ మీడియా అయినా. నాట్ ఓన్లీ ఇండియన్ మీడియా, నాట్ ఓన్లీ తెలుగు మీడియా, నాట్ ఓన్లీ తమిళ్ మీడియా, నాట్ ఓన్లీ పాకిస్తానీ మీడియా. మీడియా ఎప్పుడు గూడా తనకి రీచ్ కావాలంటే మీరు మీడియాలో ఉంటే ఎటువంటి ఇస్తే రీచ్ వస్తది? మీ యొక్క ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈగో సాటిస్ఫై చేసేదొస్తే రీచ్ ఎక్కువుంటదా? హర్ట్ చేసేది ఉంటదా? ఆబ్వియస్‌లీ ఈగో సాటిస్ఫై ఈగో చేసేది. సాటిస్ఫై చేశారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మీడియా వచ్చే దాంట్లో మన ఈగో సాటిస్ఫై చేసేదాన్ని ఫిల్టర్ చేసుకోవాల్సుంటది. ఓకే. ఓకే. మనకు అనుకూలంగా వీళ్ళు తెలియకుండానే కాస్త ఎగ్జాగరేట్ చేసి చెప్తారు అనే విషయం తెలుసుకోవాలి. 1. 2 ఏంటి అనంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా వీళ్ళు చెబుతూ ఉన్నప్పుడు, వీళ్ళింత హడావిడి చేస్తూ ఉన్నప్పుడు, భావోద్వేగాన్ని రగిలిస్తూ ఉన్నప్పుడు, మనము ఫస్ట్ అది నిజమైనప్పటికీ భావోద్వేగాలకు గురి కాకూడదు. హ్మ్. గురి కావటమే కావాలి. ఎవరికి కావాలి? మీడియాకి కావాలి. ఒక రకంగా మన పొలిటికల్ పార్టీలకు కావాలి. అటో, ఇటో, ఎటో ఒకటు. భావోద్వేగం ఉంటేనే మనకి వాళ్ళకి ఓట్లు పడుతుంటాయి గదా! రైట్. వాళ్ళకి ఔట్ అండ్ ఔట్ సపోర్ట్ చేస్తూ ఉంటాము. మెల్లగా ఆ పార్టీ నుంచి మనం ఆ నాయకుడికి ఫ్యాన్‌గా మారిపోతాము. ఆ తర్వాత బానిసగా మారిపోతూ ఉంటాం. అలాగే అవతల వాళ్ళకి కూడా ఈ దీన్ని బ్రేక్ చేయాలి అనంటే వీళ్ళ భావోద్వేగాలను రెచ్చగొడతారు. హ్మ్. ఉదాహరణకి రీసెంట్‌గా చానాళ్ళ నుంచి జరిగేదేంటంటే హరీష్ రావు కేసీఆర్‌ని, కేటీఆర్‌ని వ్యతిరేకించి బీజేపీలో కలుస్తాడు. లేదా సొంత పార్టీ పెడతాడు. కాంగ్రెస్‌లో కలుస్తాడు. ఇట్లా గత దశాబ్ద కాలం పైనుంచి కూడా అంటే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ కేటీఆర్‌కి, హరీష్ రావుకి ఇద్దరికి అసలు పడదు అని కూడా చాలా మంది అంటారు. పడదు, కొట్టుకున్నారా అని, కొడితే కింద జారిపడ్డాడు కేసీఆర్ అని ఇటువంటి ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి 2 వర్గాలు ఉంటాయి కదా! వాళ్ళ భావోద్వేగాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి అపోజిట్ వర్గం ఎప్పుడు అట్లా గురి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ పెహల్గామ్ సంఘటన తర్వాత పెహల్గామ్‌లో మతం అడిగి లేదా మతాన్ని తెలుసుకొని చంపారు. హ్మ్. దాని ఇంటెన్షన్ ఏంటి? ఎందుకు వాళ్ళు మతం ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా మతం అడగకుండానే బ్లాస్ట్ చేసేవాళ్ళు. మన గోకుల్ చాట్‌లో అయితేనే లేకపోతే మన అవును. లుంబిని పార్క్ ఇంకా చాలా చోట్ల. అంటే మామూలుగా ఇండియన్ సివిలియన్స్‌ని చంపాలని చూసేది ఆ ఇండియన్ కోణం సివిల్ ఉండేది. ఇండియన్ ఆ సివిల్. కోణం ఉండేది. ఈ ఫస్ట్ టైమ్ ఈ కోణం ఇండియన్ వచ్చింది. సివిలియన్స్‌లోనే నాన్ ముస్లిమ్స్‌ని నాన్ చంపాలి. ముస్లిమ్స్ అని. యాహ్! పర్టిక్యులర్‌గా హిందువులు చంపాలి అనేది. హ్మ్. ఎందుకు ఇదొచ్చింది అనంటే ఇక్కడ ఇప్పుడు గత దశాబ్ద కాలం నుంచి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మతపరమైనటువంటి డివిజన్ పెరుగుతూ ఉంది. ఓకే. గతంలో గూడా లేదా అంటే ఉంది. మత ఘర్షణలు హైదరాబాద్‌లో జరిగినియి కదా! చాలా జరిగినియి మత ఘర్షణలు. డివిజన్ అయితే ఆ భావజాలం హ్మ్. పెరుగుతూ ఉన్నప్పుడు దీన్ని మరింత పెంచి ఇక్కడ గనక ఆ యొక్క కొట్లాటలో ఒకరినొకరు చంపుకుంటే ఎవరికి లాభం అంటే అపోజిట్ పార్టీకి లాభం అవుతుంది. యాహ్! చంపటమే కాదు చంపినందువల్ల వాళ్ళు కొట్టుకు చావాలి. వాళ్ళలో ద్వేషాలు పెరగాలి. హ్మ్. పెరిగినట్లయితే ఎవరికి లాభం? ఇప్పుడు మనకి పాకిస్తాన్ అండ్ బలూచిస్తాన్ కొట్టుకుంటుంటే మనకేంటి యాక్చువల్లీ? కానీ వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళు వీక్ అవుతారు. వాళ్ళు వీక్ అయితే మనం వాడి మీద విన్ అవ్వటం ఈజీ కాబట్టి ఈజీ అవుతుంది. ఈ ఆటోమేటిక్‌గా ఇండియా దాన్ని హ్యాపీగా ఫీల్ అవుద్ది. సపోర్ట్ రైట్. అంటే చేస్తారా అది లేదా? ఈగో సాటిస్ఫాక్టరీ ఈగో సాటిస్ఫై కాదు వాడు వీక్ అయిపోతాడు వీక్ కదా! అయిపోతాడు. మీ కాంపిటీటర్ ఇద్దరు కొట్టుకుంటున్నారు. మీకు ఒక బిజినెస్ ఉంది. మీ కాంపిటీటర్ కూడా వాళ్ళిద్దరూ కొట్టుకొని వాళ్ళు విడిపోయి 2 వేరు వేరే పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మీరు బలం పెరుగుతది రైట్. కదా! ఓకే. కాబట్టి ఏదో ఒక విధంగా ఇక్కడ ఆహ్, మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టాలని
మన కాంపిటీటర్ చూస్తూ ఉంటాడు. రైట్. ఆ కాంటెక్స్‌లో ఇస్తది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. జరిగినప్పుడు చాలా క్యాలిక్యులేటెడ్‌గా 9 ప్లేసెస్‌లో ఇండియా హై లెవెల్ టెక్నాలజీ అండ్ వెల్ ట్రైన్డ్ మిలిటరీ. ఇక్కడ మనకి చాలా బడ్జెట్ ఉంది. పర్ఫెక్ట్‌గా వాళ్ళు చేశారు. యాహ్! చేసిన తర్వాత మళ్ళీ పాకిస్తాన్ రియాక్షన్. పాకిస్తాన్‌కి అంత పవర్ లేదు. మిలిటరీ పవర్. ఒకటి ఏంటంటే యాహ్! ఆ న్యూక్లియర్ పవర్ ఒకటే ఉందని తప్ప మిగతాదేమి కూడా పవర్ లేదు. కాబట్టి హ్మ్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రియాక్ట్ అయ్యారు. మన పూంచ్ ఏరియాలో కొంతమంది చనిపోయారు. ఇద్దరు ట్విన్స్ కూడా చనిపోయారు. అవును. చిన్న పిల్లలు చనిపోయారు. అవును. 16 మందో, 14 మందో చనిపోయారు. నంబర్ అటు ఇటు కావచ్చు. ఆ తర్వాత ఇంకా అటు ఇటు జరుగుతున్నాయి. రాత్రిపూట అదొస్తుంది. వాళ్ళొచ్చారు, వీళ్ళొచ్చారు. విపరీతమైన ప్రచారం మీడియాలో. ఇక గ్రాఫిక్స్ స్టూడియోలోకే ట్యాంకర్స్ రావటం, మిస్సైల్స్ రావటం ఇయన్నీ గ్రాఫిక్స్ అనుకుందాం. అలా కాకపోయినా కొట్టేసాం మనము సోషల్ మీడియాలో పెడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆ కరాచీలో ఉన్నటువంటి ఆ షిప్ ఏదో ఉంటది కదా! హార్బర్ ఏదో ఉంటది కదా! హార్బర్ తగలబడుతున్న ఫోర్ట్ ఫోటోలు. ఫోటోలు తగలబడిపోయిందని, తగలబడిపోయింది. ఇక్కడ ఎళ్ళిపోయి మనం ఏసేసాము. షహబాజ్ ఆహ్, షరీఫ్ ఇంటి ముందు బాంబ్ పడిందని అండ్ కూడా మాట్లాడారు. దాక్కున్నాడు. దాక్కున్నారని. బంకర్‌లో ఉన్నాడు. యాహ్! ఇట్లా అయ్యింది. అండ్ వాళ్ళ న్యూక్లియర్ యొక్క కూడా యాహ్! పైలట్ మనకు దొరికాడు అని నేషనల్ మీడియా చెప్తే, 5గురు పైలట్ దొరికారని మన లోకల్ మీడియా, తెలుగు మీడియా చెప్తుంది. వీళ్ళెవ్వరికీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు. లేకపోయినా ఎందుకు చెప్తున్నారు అంటే, అలా చెప్తే మన వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతది. సేమ్ అవతల కూడా అంతే. అవును. 5 రాఫెల్ విమానాల్ని పడేసాము అని చెప్తే, సాక్ష్యం చూపించమంటే సోషల్ మీడియాలో ఉన్నది. హ్మ్. దీన్ని అమెరికన్ మీడియా బాగా ప్రచారం చేసింది. ఇండియన్ రాఫెల్ విమానాల్ని పాకిస్తాన్ 5 పడేసింది. వాళ్ళకి తెలుసు పడేయలేదని. స్టిల్ ప్రచారం చేసింది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మీడియా అత్యుత్సాహము, వాళ్ళ లాభాలు, దాన్ని కార్పొరేట్స్ వాడుకుంటారు. హ్మ్. అమెరికా వాడుకుంటారు. ఎందుకు అమెరికా ప్రచారం చేయాల్సొచ్చింది? అంటే, ఈ రాఫెల్ విమానాలు ఏవైతే ఉన్నాయో, అవి మనము అమెరికా నుంచి కాదు, వేరే దేశం నుంచి మనం కొనుక్కున్నట్టు. ఇన్‌ఫాక్ట్ రాఫెల్ కొనుక్కున్నప్పుడు మన మీద సాంక్షన్స్ కూడా వేస్తా అవును. ఉంది అవును. అమెరికా. అది పని చేయట్లేదు చూసారా? అది ఎంత వీక్ ఉన్నాయో చూడండి అని ప్రచారం చేయటం. ఎందుకంటే, ఈ ప్రచారాన్నే జనాలు నమ్ముతారు. తర్వాత నిజం ఎప్పుడో చిన్నగొస్తే దాన్ని ఎవరు నమ్మరు. అంటే ఇన్‌ఫాక్ట్ ఈజ్ ఇట్ రైట్ సార్? అంటే రఫేల్‌కి బదులుగా మేము F-35 ఇస్తాం, మీరు తీసుకోవాలని ఫోర్స్ కూడా పెట్టారు యూఎస్ఏ అని చెప్పి అన్నారు. నిజమేనా అది కూడా? అది ఉండొచ్చేమో. నాకు ఆ వివరాల్లోకి నాకు యాహ్! తెలీదు. కానీ, ఆ ఇంటెన్షన్ ఏంటి అనంటే, నా వ్యాపారం డెవలప్ అయ్యేలాంటి న్యూస్‌ని నేను ప్రచారం చేస్తాను. హ్మ్. నా వ్యాపారం దెబ్బతినేలాంటి న్యూస్‌ని నేను మినిమైజ్ చేస్తాను. హ్మ్. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్‌కి ఆయుధాలు ఇస్తుంది, ఇండియాకి ఇస్తుంది. ఇండియా ఓన్లీ అమెరికా నుంచే కాదు సొంతంగా తయారు చేసుకుంటుంది. రష్యా నుంచి కొంటుంది. ఇంకా రకరకాల ఫ్రాన్స్ నుంచి, రకరకాల దేశాల నుంచి కూడా కొనుక్కుంటుంది. అమెరికాకి ఏముంటది? అమెరికా మీరనుకోండి ఏముంటది? ప్రపంచం మొత్తం మీ దగ్గరే కొనుక్కొని, రోజు యుద్ధం చేసుకొని, ఆ ఆయుధాలయిపోయి మళ్ళీ కొనుక్కొని, మళ్ళీ ఆయుధాలయిపోవాలని ఉంటది గదా! యాహ్! కాబట్టి వాళ్ళేం జేస్తారంటే, అమెరికన్ వెపన్స్ కానటువంటి వెపన్స్ అన్నీ కూడా చాలా వీక్ అయినవి, పనికిమాలినవి, ఇవి పాకిస్తాన్ పడేసిందన్న దాంట్లో అత్యుత్సాహం చూపిస్తుంటది. కాబట్టి ఆబ్వియస్లీ పాకిస్తాన్ దగ్గర F-16s ఉన్నాయి ఆ! కాబట్టి. యాహ్! పాకిస్తాన్ మీడియా ఎలాగో మన మీడియా చూపిస్తున్నట్టే వాళ్ళ మీడియా ఇంకా కాస్త మరింత ఎక్కువ చూపిస్తది. ఎందుకంటే వాళ్ళ ప్రజల్ని రియల్ ప్రాబ్లమ్స్ నుంచి డైవర్ట్ చేయాల్సిన అవసరం ఇండియాతో పోలిస్తే చాలా ఎక్కువ. 10 టైమ్స్ ఎక్కువుంటది. హ్మ్. 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 కాబట్టి వాళ్ళ భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి బ్రహ్మాండంగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. రైట్? ఇలా మీడియా ఇస్తున్నప్పుడు మనం ప్రతి విషయాన్ని కూడా ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తూ ఉంటారు? ఇప్పుడు సపోజ్ కిరాణా హిల్సేనా అవి? కిరాణా హిల్స్‌లో అణు ధార్మిక ఇది ఏదైతే మన అణు సామర్థ్యం ఉన్నదాన్ని లీక్ అయింది. న్యూక్లియర్ లీక్ అయిందని చెప్పి. రకరకాలైనటువంటి వీడియోస్ వస్తున్నాయి. ఒక దగ్గర కాదు 2 దగ్గరలు పడింది అనేటువంటిది. ఇది ఎంతవరకు వెళ్లారంటే మన మిలిటరీ స్పోక్స్ పర్సన్ ఏదైతే బ్రీఫ్ చేస్తున్నారో వాళ్ళని కూడా క్వెషన్ అడిగారు. ఆ తర్వాత అమెరికాలో కూడా వైట్ హౌస్‌లో ఎక్కడో వాళ్ళని కూడా క్వెషన్ అడిగారు. వాళ్ళు కూడా ఆన్సర్ స్ట్రెయిట్‌గా యెస్ ఆర్ నో అని కన్క్లూడ్ చేయలేదు. యాక్చువల్లీ ఇండియన్ ఆర్మీ కూడా అడిగినప్పుడు అతని పేరు మర్చిపోయాను. హ్మ్. ఆర్మీ పర్సన్ నేమ్. ఆయన ఏమన్నారంటే మాకు అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. హ్మ్. మేమైతే అలాంటిది ఏం చేయలేదు అని చెప్పి వదిలేసారు. హ్మ్. అయితే దాన్ని కూడా అక్కడ చెప్పే క్రమంలో ఆయన కొంచెం ఏదో నవ్వుతూ చెప్పేసరికి చూసారా నవ్వుతూ చెప్పారంటే చేశారు అని చెప్పి హ్మ్. అన్నారు. అంటే ఆయన అంటే మనకక్కడ అక్కడ పడి వాళ్ళది లీక్ అయిందనుకోండి, మనకి చాలా హ్యాపీ. హ్మ్. మనం విన్ అయినట్టు లెక్క. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మన ఇగో సాటిస్ఫై చేసేటువంటి న్యూస్ కావాలని కోరుకుంటూ ఉంటాం. అక్కడ 100లో 99 పోయి, ఒకటి మనకి సాటిస్ఫై ఉన్న దాన్ని తీసుకొని హైలైట్ చేస్తాం. నేను చెప్తాను ఫీమేల్ విషయము. మేల్‌లో
14 నెగెటివ్ ఉంటే 15 పాజిటివ్ వెతుక్కుంటది. సేమ్ అలాగే మనకు వచ్చే న్యూస్‌లో 14 నెగెటివ్ ఉన్నా 15ది మనకి కొంచెం అనుకూలంగా ఉంటే దాన్ని గ్లోరిఫై చేసుకొని, దాన్ని పెద్దగా చేసుకొని చూసుకోవటం అనేది మనమైనా ఏ దేశ ప్రజలైనా చేస్తూ ఉంటాం. హ్మ్. మొదట మనం ఆలోచించాల్సింది ఇండియా ఇంత కాలిక్యులేటెడ్‌గా కనీసం పక్కనున్న ఇంటి మీద కూడా పడకుండా ఇంత కాలిక్యులేటెడ్‌గా చేయటానికి వెనుక ఉద్దేశ్యం ఏంటి? ఇండియాకి పాకిస్తాన్ ప్రజల్ని ధ్వంసం చేయాలనే ఇంటెన్షన్ లేదు. ఆఫ్‌కోర్స్ కొంతమంది జింగోయిస్టులు పాకిస్తాన్ మొత్తం నాశనం చేయాలని కోరుకోవచ్చు. కానీ ప్రభుత్వం అట్లా చేయదు కదా! ప్రభుత్వం గాని, మిలిటరీ కానీ సామాన్య ప్రజల్ని చంపాలని ఎప్పుడు అనుకోలేదు. పాకిస్తాన్ వచ్చి సామాన్య ప్రజల్ని చంపెళ్ళింది. అది చంపితే తప్పా, ఒప్పా అది వేరే విషయం. వాళ్ళు చంపారు కదా! మనం ఎందుకు చంపొద్దు అది చెప్పట్లేదు. కానీ మన మిలిటరీ చాలా కాలిక్యులేటెడ్‌గా ఓన్లీ ఉగ్రవాద శిబిరాల్ని మాత్రమే హ్మ్. టార్గెట్ చేసింది. వాళ్ళు ఉగ్రవాదులు కాదు సామాన్యులని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్. కానీ అంత కాలిక్యులేటెడ్‌గా చేసి ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వలేదు. ఫెయిల్ అవ్వనప్పుడు ఆ కిరాణా హిల్స్ దగ్గరికి ఎందుకు టార్గెట్ చేస్తారు? అక్కడ ఎందుకు ఫెయిల్ అవుతది? 1. 2 ఏంటి అనంటే అది బహిరంగ రహస్యమే. ఎక్కడ ఉంటాయి అనేది సహజంగా తెలిసిపోతూ ఉంటాయి. యాహ్! అయితే 2 ఏంటి అనంటే అది జస్ట్ బోర్డర్‌కి 170 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం. అవును. లాహోర్‌కి పక్కన ఎక్కడో ఉంది. అక్కడ గనక లీక్ అయితే నాట్ ఓన్లీ అమెరికా, ఇండియాకి కూడా ప్రాబ్లమ్. నాట్ ఓన్లీ పాకిస్తాన్, ఇండియా కూడా. సారీ నాట్ ఓన్లీ యాహ్! పాకిస్తాన్, ఇండియాకి కూడా ప్రాబ్లమ్. యాహ్! అటువంటి ఫూలిష్ పని ఇండియా ఎందుకు చేస్తది? అలా అయితే బావుండు మనకు ఓకే. వాళ్ళు మాత్రమే ఫిల్టర్ అయ్యి చనిపోతే బావుంటది. ఇప్పుడు మీకు యాంటీబయోటిక్స్ ఏసినప్పుడు అది కేవలం ఆ టైఫాయిడ్‌నో, మలేరియానో కిల్ చేయదు. దాన్ని మాత్రం కిల్ చేస్తే బావుంటది. సైడ్ ఎఫెక్ట్స్. కానీ మీ బాడీలో ఉన్న సెల్స్, బ్లడ్ సెల్స్, నెర్వస్ సిస్టమ్ సెల్స్, స్కిన్ సెల్స్ అన్నీ చనిపోతాయి. సో, కాబట్టి అలాగే ఆ యొక్క న్యూక్లియర్ ఆ రేడియేషన్‌కి ఇండియన్స్ ఎవరో, పాకిస్తాన్స్ ఎవరో తెలియదు. కొలాటరల్ కాబట్టి డ్యామేజ్. ఆ విధంగా అంత ఫూలిష్‌గా ఇండియా అయితే చేసే అవకాశం లేదు. పాకిస్తాన్ చేసే అవకాశం ఉంది. బికాజ్ వాళ్ళు దెబ్బతినున్నారు. అంటే మనతో కాదు. అసలు ఫెయిల్ అయిన కంట్రీ కాబట్టి, నాతో పాటు వాడితో పాటు నేను పోయినా పర్లేదని సూసైడ్ బాంబర్‌గా మారే అవకాశం ఉంటది. ఓకే. కానీ ఇండియా సూసైడ్ బాంబర్ అంటే లైఫ్ అంతా బాగా నడుస్తున్న వాడిని నువ్వెళ్లి ఎవడినో చంపు సూసైడ్ బాంబర్ కంటే వాడు వెళ్ళడు. కదా! అవును. లైఫ్ ఇబ్బంది ఉన్నవాడే ఎళ్తాడు. హ్మ్. కాబట్టి పాకిస్తాన్ అట్లా చేసే అవకాశం ఉంది. కానీ ఇండియా అట్లా చేసే అవకాశం లేదు. 2. రైట్. 3 ఏంటి అనంటే హ్మ్. పొరపాటున జరిగిందేమో. పొరపాటున అక్కడ పడి లీక్ అయిందేమో అనేటువంటి న్యూస్ వచ్చింది. అది మిలిటరీ కూడా చెప్పింది గదా! అసలు మరి ఇంకా అది ఎందుకు అనుమానాలొచ్చినాయి అంటే, ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత అది అక్కడికి వెయ్యాలంటే చిన్న చిన్న మిసైల్స్ సరిపోవు. బ్రహ్మోస్‌తోనో దేనితోనో వేస్తారు. ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత సడెన్‌లీ అది జరిగింది కాబట్టి అమెరికా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళిద్దరికి ఆపింది అదే సార్. అంటే దేర్ ఆర్ అని. మల్టిపుల్ ఫ్యాక్టర్స్. హ్మ్. ఒకటేంటంటే అది జరిగిన వెంటనే అమెరికా ఇన్వాల్వ్ అయింది. న్యూక్లియర్ వార్ జరిగే అవకాశం ఉంది. న్యూక్స్ జరిగే అవకాశం హ్మ్. ఉందని చెప్పి అన్నారు. రెండోది అది జరిగిన నెక్స్ట్ డేనే అక్కడ అంటే ఆ రోజు అక్కడ 4.2 మాగ్నిట్యూడ్ ఎర్త్‌క్వేక్ వచ్చింది. రీసెంట్ న్యూస్ కూడా 4 అవర్స్ బ్యాక్ కూడా ఒక ఎర్త్‌క్వేక్ వచ్చిందని హ్మ్. చెప్పి అంటున్నారు. 4.8 అంటే నాన్ స్టాప్‌గా అదే ఏరియాలో ఎర్త్‌క్వేక్ వస్తున్నాయి అనేది ఒకటి. రెండోది ఒక ఈజిప్షియన్ ఎయిర్‌వేస్‌కి సంబంధించిన ఒక వార్‌ఫేర్ తీసుకెళ్ళే హ్మ్. ఏ ఏ ఫ్లైట్ ఒకటి చైనా నుంచి బోరాన్ తీసుకొచ్చి అక్కడ చల్లిందని. బోరాన్ అంటే మళ్ళీ హ్మ్. అది న్యూక్లియర్ డిసైడ్ హ్మ్. చేయడానికి చల్లుతారు. అండ్ దాని తర్వాత యూఎస్ఏ నుంచి ఒక న్యూక్లియర్ టీమ్ ఒకటొచ్చిందని అని చెప్పి ఇలా రకరకాలుగా ఆ! న్యూస్ అనేది ఒకటి దాని తర్వాత ఒకటి దాన్ని బలపరచడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. అవును. అవును. ఇక్కడ మనకి అది జరిగిన వెంటనే మనకి సీజ్ ఫైర్ రావటం. దట్ టూ అమెరికా ఫస్ట్ అనౌన్స్ చేయటం. ఇప్పుడు మీకు మీ భార్యకి గొడవయింది. మీరిద్దరు కూర్చొని మాట్లాడేసుకొని సెటిల్ చేసుకున్నప్పుడు, మీ ఇంటి పక్కనోడు వాళ్ళిద్దరికి సెటిల్ చేశారని పెట్టలేడు. ఎందుకంటే మీకు గొడవైన సంగతి తెలిసినప్పటికీ ఎప్పుడు సెటిల్ అవుతదో తెలియదు. రైట్. దీనికి ముందు పాకిస్తాన్ ఏమందంటే ఇంకొక 24-36 అవర్స్ లోపు ఇండియా మా మీద దాడి చేయొచ్చని ఒక గెస్ చేసి చెప్పింది. యెస్. యెస్. చెప్పండి. అప్పుడు దాడి అది గెస్ అది. అది గెస్. కానీ ట్రంప్ చేసిన ట్వీట్ గెస్ కాదు. ట్రంప్ చేసింది ఫర్మ్‌గా ఉంది. దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ వస్తాయి. మరి ఇండియా దానికి అట్లా చెప్పలేదు గదా! చెప్పదు. ఎందుకు చెప్తది? ఇండియా చెప్పే అవకాశం లేదు. కానీ పాకిస్తాన్ థాంక్స్ గూడా చెప్పింది. హ్మ్. రైట్? సో, ఇక్కడ అమెరికా ఇన్వాల్వ్ అయిందన్న మాట వాస్తవం. వీళ్ళిద్దరి మధ్య. అమెరికా చెబితే పాకిస్తాన్ మిలిటరీ కమాండరో ఎవరో ఉంటారు గదా! ఆ ఆఫీసర్ కాల్ చేసి కూడా ఉండొచ్చు. ఇండియన్ వాళ్ళతో కూడా మాట్లాడి ఉండొచ్చు. దాని సీజ్ ఫైర్ అయితే స్టార్ట్ అయింది. ఇవన్నీ సీరీస్ ఆఫ్ ఇన్సిడెంట్‌లని చూసి ఇండియాకేం గావాలి పాకిస్తాన్‌లో ఏదో ఒక పెద్ద దెబ్బ తగలాలి.
తగలకపోయినా అదే పాకిస్తాన్ చాలా వీక్‌గా ఉంది. స్టిల్ మన చేత మన అదేదో సినిమాలో ఉంటది గదా! లాస్ట్ దెబ్బ నాదైతే కిక్ వేరే ఉంటదని. అట్లా మన దెబ్బ పెద్దది ఉన్న తర్వాత ఆపితే కిక్ వేరే ఉంటది. కానీ మీరు చూసారో లేదో ఎప్పుడైతే సీజ్ ఫైర్ వచ్చిందో ఇండియాలో అందరూ జాతీయవాదులో లేకపోతే కాంగ్రెసోళ్ళో ఎవరు ఏ పేర్లు పెట్టుకొని ఎవరు పిలుచుకున్నా అందరూ చాలా అసహనం చూపించారు. చాలా డిసప్పాయింట్ వచ్చేసారు. ఇళ్ళల్లో విసిరిగొట్టారు. ఇండియా, పాకిస్తాన్ ఆ మ్యాచ్ ఓడిపోతే ఎంత కోపం వచ్చేసిందో అవమానంగా ఫీల్ అయ్యారు చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. అంటే ఏం కావాలి ఇక్కడ మనకి ఇంకాస్త కావాలి. ఇంకాస్త పెద్ద దెబ్బ కొట్టాలి. డామినేషన్ ఎక్కువ కావాలి. కాబట్టి ఏమవుతుంది మన గుడిలో మెల్ల అది ఉంటే చాలా మనం సర్ది చెప్పుకుంటానికి మన ఈగో సాటిస్ఫై చేసుకుని బాగుంటుంది. కాబట్టి ఆ సిరీస్ ఆఫ్ వాటిని చూసి ఇది జరుగుంటే ఏదో పెద్దది జరిగింది అందువల్లే ఆగింది. మనం ఏదో పెద్ద నష్టం చేశాము అనేటువంటి తృప్తి మనకు కలగటం కోసం అది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇండియన్ మిలిటరీ అఫీషియల్స్ అడిగినప్పుడు వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. మాకు తెలీదు అనటమే కాదు, అక్కడ ఉన్నాయని మాకు తెలీదు అంటమే కాదు, అక్కడ మేము అటాక్ చేయలేదు. క్లియర్‌గా వాళ్ళు చెప్పారు. అక్కడ ఉందో లేదో మాకు తెలియదు అని చెప్పటమే కాదు, అక్కడ మేము అటాక్ చేయలేదు అని చెప్పారు. ఈ వీడియో ఎక్కడిదో మనకు తెలీదు. వీడియోలో ఏం కనిపిస్తుందో ఒక బ్లాస్ట్ ఒకటో రెండో జరుగుతున్నాయి. ఆ హిందీలోను, ఉర్దూలోను వాళ్ళు చెప్తున్నారు. 1 కాదు 2 అటాక్‌లు జరిగినాయి అంట. ఆ వీడియో పట్టుకొని అది ఆ కిరాణా హిల్స్ అక్కడ రేడియో ఇది అదే రేడియేషన్ బయటకు వచ్చిందని చెప్తున్నాం మనం. సో కాబట్టి అక్కడ వాళ్ళు క్లియర్‌గా చెప్పినప్పటికీ మనం వెతుక్కున్నాం. తర్వాత అమెరికన్ వైట్ హౌస్‌లో వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు వాళ్ళు అడిగిన క్వెషన్ ఏంటంటే, మీరు ఆ ఏరోప్లేన్‌ని పంపించారా లేదా? పంపించారని న్యూస్ వస్తుంది. పంపించారా లేదా? అంటే దాని మీద నాకు ఎటువంటి సమాచారం లేదు అన్నాడు. అటువంటి సమాచారం నా దగ్గర లేదు. మనం ఏం చేస్తున్నాం ఇంకా మనకు కావాల్సింది వెతుక్కుంటున్నాం. అలా జరిగేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. కానీ మన ఈగో సాటిస్ఫై చేయటానికి అటువంటి న్యూస్‌ని ఏ ఛానల్ అయితే ప్రచారం చేస్తదో ఆ ఛానల్‌కి టీఆర్‌పీ ఎక్కువొస్తది. అంటే బేసిక్‌గా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు ఎవరు. నిజం తెలుస్తున్నా కూడా. అంటే మనకి జరిగిన దాంట్లో మన విజయం కావాలనే కోరుకుంటాం గదా! కాబట్టి ఏ న్యూస్ చూస్తాం అక్కడ ఏం జరగలేదు. లేదు వీళ్ళు డిప్లొమాటిక్‌గా వాళ్ళు ఆ దౌత్యపరమైన డిస్కషన్‌తో ఆపేశారు. వచ్చారంటే మనకు నచ్చదు. వాళ్ళకి కూడా నచ్చదు. వాళ్ళు కూడా ఏమైంది సీజ్ ఫైర్ అయిన తర్వాత రోడ్ల మీదకొచ్చి ర్యాలీ తీశారు. మనం విన్ అయ్యామని చెప్పి వెక్కుముఖం వేసుకుని ఆయన చెప్పారు. సో ఇక్కడ ఎవరు విన్ అయ్యారు అంటే అమెరికా విన్ అయ్యారు. ఎవరు ఓడిపోయారంటే ప్రజలు ఓడిపోయారు. ప్రభుత్వాలంటే ప్రజలే అనుకోండి. పార్టీలకి ఏమీ కాలేదు. ఎవరికి కావాల్సినటువంటి క్రెడిట్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఎవరికి కావాల్సిన అదేదే ఆ శవాన్ని కుక్కలు పీక్కు తిన్నట్టుగా ఏ అవకాశం వచ్చినా పార్టీలు ఏం చేస్తారంటే క్రెడిట్‌ని గుంజుకుంటానికి చూస్తారు. అది పాకిస్తాన్‌లో అంతే చేస్తారు. ఇక్కడ అంతే చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం లాజికల్లీ అనలైజ్ చేసినప్పుడు అమెరికా ఇన్వాల్వ్‌మెంట్ ఉందా లేదా? ఇది పెద్ద మళ్ళీ క్వెషన్. ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనేది క్లియర్‌గా మనకి లాజికల్లీ అర్థమవుతుంది. లేకపోతే బాగుండని మనం కోరుకోవచ్చు. కానీ అమెరికా చెప్తేనే ఆగాం మనం. ఎందుకంటే అమెరికాకి పాకిస్తాన్ అవసరం ఉంది. మన అవసరం లేదు. మన అవసరం ఓన్లీ మార్కెట్టే. మార్కెట్ ఎలాగో దొరుకుతది. ఆకలేస్తే వాడు ఎట్లా కొనుక్కుంటాడు. ఎందుకంటే మనం పాకిస్తాన్ తర్వాత అతిగా వ్యతిరేకించేది చైనాని. కానీ ఇప్పటికి కూడా ట్రేడ్ డెఫిసిట్ అంటారు. అంటే మనము ఇంపోర్ట్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసే దాంట్లో ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉన్నది అమెరికా తర్వాత చైనాకే. అంత ట్రేడ్ డెఫిసిట్ ఉన్నా సరే చైనాతో ఎందుకు చేస్తున్నాం మనము? అంత వ్యతిరేకత ఉన్నా. వేరే మార్గం లేదు. అవును. అందుకే బైకాట్ టర్కీ అంటున్నారు. బైకాట్ వేరే కంట్రీస్ అంటున్నారు. బైకాట్ చైనాని ఎవరు అనలేదు. బైకాట్ చైనా అన్న యాప్స్‌ని మనం బ్లాక్ చేసాం తప్ప ఏం చేయలే. చైనా ప్రొడక్ట్ లేనిదే చేయగలుగుతాం. కానీ ఎక్స్‌పెన్సివ్ అయిపోతాయి. టూ ఎక్స్‌పెన్సివ్. మీరు ఒక ఫార్మాసిటికల్ ఏదైనా తయారు చేయాలనుకోండి. ₹10 అయ్యేది చైనా ప్రొడక్ట్‌తో చైనా దగ్గర నుంచి తెచ్చుకుంటే మీకు పావలాలో వచ్చేస్తది. ఇంక్లూడింగ్ పతంజలి తేనెలో కూడా చైనా చీప్ షుగర్ లిక్విడే ఉంది. ఓకే. వ్యాపారానికి చైనా ఉపయోగపడుతుంది. చైనా తక్కువ రేట్‌లో అక్కడ ఏం జరుగుతుంది ఏంటో మనకు తెలీదు. మనకనవసరం. తక్కువ రేట్‌లో ఇవ్వగలుగుతుంది వరల్డ్‌కి. కాబట్టి మనం తీసుకుంటే మన వ్యాపారవేత్తలకి ఏ విధమైనటువంటి సీరియస్‌నెస్ ఉండదు. వాళ్ళకి వ్యాపారమే సీరియస్. రైట్. కాబట్టి చైనాని బాయ్‌కాట్ చేయటం అనేది సాధ్యపడదు. ఈవెన్ టర్కీనైనా సరే ఇది అన్‌అఫీషియల్ కదా! ఇవన్నీ చేయటం అనవసరం. దాని బదులు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇప్పుడు మనకెట్లా అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్‌ని నిషేధించాలి అని మనం చెప్తాం. గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేస్తే అయిపోయాయి కదా!
అవి తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలను బ్యాన్ చేస్తే అయిపోతుంది కదా! హ్మ్. అలా ఎందుకు చేయట్లేదు? గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇస్తది. ఫ్యాక్టరీలు తయారు చేస్తే మనం వాడొద్దు. అలాగే టర్కీ మీద ఏమైనా ఉంటే యాక్షన్ తీసుకోవచ్చు కదా! చైనా మీద కోపం ఉంటే వెంటనే చైనా ఇంపోర్ట్స్‌ని బ్లాక్ చేయొచ్చు కదా! హ్మ్. గవర్నమెంట్. హ్మ్. గవర్నమెంట్ చేయదు. మన వ్యాపారవేత్తలు చేయరు. జస్ట్ మన ఈగో సాటిస్ఫై చేసుకుంటే బావుంటది. రైట్. అజర్‌బైజాన్ ఏమో ఉంది కదా! అది ఆ పేరు నాకు అజరుద్దీన్ గుర్తొస్తాడు ఆ పేరు వింటే. అజర్‌బైజాన్. ఎందుకంటే యాహ్! అజర్‌బై అనేవాళ్ళు అతన్ని యాహ్! అప్పట్లో. సో, అది చిన్న దేశం. నాకు మొన్నటి దాకా దాని పేరు కూడా తెలీదు. దాన్ని బ్యాన్ చేసినా, బ్యాన్ చేయకపోయినా ఒకటే. చిన్నపాటి ఏవో ఉంటూ ఉంటాయి. అవును. సో, టర్కీ అనేది కొంచెం మనకి అంటే నమ్మక ద్రోహం చేసినట్టుగా మన ఫీలింగ్ ఉంది. ఇప్పటికైతే బాయ్‌కాట్ అంటుంది. ఇది ఒక 2, 3 వారాలు నడుస్తది. తర్వాత మళ్ళీ మన వాళ్ళు వెళ్తూనే ఉంటారు. వాళ్ళు వస్తూ ఉంటారు. రైట్. ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఈగో సాటిస్ఫై చేసుకునేటువంటి స్టెప్స్. రైట్. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వ్యాపారవేత్తలకు వ్యాపారమే ముఖ్యం. అమెరికాకి అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. హ్మ్. అండ్ యూరోపియన్ కంట్రీస్‌కి కూడా అమెరికా వాళ్ళ ప్రయోజనాలే ముఖ్యం. వాళ్ళ ప్రయోజనాలకి మనం మార్కెట్ పాకిస్తాన్ పెంపుడు కుక్క. రైట్. వాళ్ళకి కుక్కను వదులుకోవాలా మార్కెట్‌నంటే రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవటం వాళ్ళకి బాగా తెలుసు. అయితే మనము మార్కెట్ బలాన్ని మనం గూడా ఇంకో కుక్కగా తయారవ్వకూడదని నా ఉద్దేశ్యం. రైట్. వాళ్ళు రెచ్చగొడతారు. మన యొక్క అహంని దెబ్బతీస్తూ ఉంటారు. ఆడుతూ ఉంటారు. అటేస్తారు, ఇటేస్తారు. మనం ఏం చేస్తాం కొట్లాడుకొని మనం ఏం చేస్తాం మరో కుక్కగా మారే అవకాశాలుంటాయి. అది మన మార్కెట్ పెద్దదే కావచ్చు. మన దగ్గర డబ్బు లేనప్పుడు. మీరు చూడండి యూట్యూబ్ ఆహ్, అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తాయి. హ్మ్. ఆ అడ్వర్టైజ్‌మెంట్స్ మన మార్కెట్ పెద్దది కదా! మనకి ఎక్కువ రేట్ ఇస్తాడా? ఇవ్వడు. అదే అమెరికాలో గానీ, స్విట్జర్లాండ్‌లో గానీ, సింగపూర్‌లో గానీ డిస్‌ప్లే అయ్యేటువంటి అడ్వర్టైజ్‌మెంట్ ఎక్కువ రేట్ ఉంటుంది. హ్మ్. మరి వాళ్ళ మార్కెట్ చిన్నది. మన జనాభా పెద్దది. మార్కెట్ కూడా ప్రస్తుతం పెద్దదే. జనాభా యాహ్! రేషియోలో. కానీ ఒక ఒక వ్యక్తికొచ్చేటువంటి ఇన్‌కమ్ జీడీపీ పర్ హెడ్ ఉంటది కదా! హుహు. అది చాలా తక్కువ. రైట్. చాలా తక్కువ. మనం. అక్కడ చూసినప్పుడు దాదాపుగా మనము పదుల స్థానంలో ఎళ్ళిపోతాం. హ్మ్. రైట్? మనకంటే చాలా హై లెవెల్‌లో చైనా ఉంది. హ్మ్. చాలా హై లెవెల్‌లో యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, సింగపూర్, ఈవెన్ మలేషియా ఇవన్నీ కూడా మనకంటే చాలా హై లెవెల్‌లో ఉన్నాయి. హ్మ్. మనది పర్ హెడ్ క్యాపిటా అనేది అంటారది. పర్ 2000 క్యాపిటా. పర్ క్యాప్ పర్ హెడ్ అనమాట. యాహ్! 2000 ఉంటే మలేషియా 10,000 ఓకే. రైట్? అంత గ్యాప్ ఉంది మనకి. కాబట్టి మనం ఓన్లీ జనాభాను ఒక్కదాన్ని చూసుకుంటే సరిపోదు. ఈ జనాభా 10 మంది ఉన్నప్పుడు 10 మంది ఒక్కొక్క రూపాయి సంపాదించినా రూ. 10 అవుతది. అవును. ఇద్దరున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కడు రూ. 4 సంపాదించినా రూ. 8 అయింది. అవును. కాబట్టి నీకు 8 నాకు 10 ఉందంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ తినేవాళ్ళు కూడా అంతే ఉంటారు. రైట్. అక్కడ ఇద్దరే తినేది. రైట్. వాడికి మిగిలిపోతది. రూ. 7 మిగులుతది. మనకు రూపాయి కూడా మిగలదు. రైట్? కాబట్టి ఈ ఇప్పుడు మనము చాలా అంటే డెవలప్ అవుతూ ఉన్నాము. ఇప్పటికీ డెవలపింగ్ కంట్రీనే డెవలప్ అవ్వలేదు ఇంకా మనం. సో, మనము సంకలు గుద్దుకుంటూ ఉంటాము. చాలా ఎదిగామని. ఇప్పటికి కూడా మనకి ఏమి ప్రమాణాలు పెరగలేదు. హ్మ్. అండ్ ఇంపోర్ట్సే ఎక్కువున్నాయి. అండ్ ప్రైవేటైజేషన్ పెరిగింది. అండ్ కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు తయారయ్యారు. హ్మ్. ప్రపంచ రిచ్ పీపుల్‌లో, వరల్డ్ రిచ్ పీపుల్‌లో ఆ ర్యాంకుల్లో 10 లోపు ఉన్నవాళ్ళు మన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. ఎప్పుడైతే అలా ఉన్నారో ఆ దేశం చాలా ఆహ్, అంటే అమెరికాకు వేరు. ఇప్పుడు మొఘల్స్ ఉన్నప్పుడు ఆ మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు చాలా పేదరికంలో అలమటించారు. మొఘల్ సామ్రాట్లు మాత్రం విపరీతమైనటువంటి డబ్బుతోని ఆ యొక్క దారుణమైనటువంటి విలాసాలు ఎంజాయ్ చేశారు. యాహ్! అలాగే నిజాం దగ్గర చాలా డబ్బు ఉండేది. తెలంగాణ మొత్తం వెనకపడిపోయింది. అవును. ఎక్కడైతే ప్రభువులు ఇప్పుడు మోడర్న్ టైమ్‌లో ప్రభువులంటే ప్రభుత్వం కాదు. ఈ బిజినెస్ పీపుల్. బిజినెస్ పీపుల్. ఎక్కడ లేని డబ్బు వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుంది గాలిలోంచి ఊడబడట్లే. నీ దగ్గర నా దగ్గర నుంచి వస్తుంది. మనం వీక్ అయిపోతున్నాం. రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. రైట్. రైట్? కాబట్టి ఇది సాటిస్ఫై చేస్తాను బావుంటది. ఈ దేశంలో ఒకతను టాప్ 10 ప్రపంచంలో టాప్ 10లో ఉన్నాడంటే మనం సిగ్గుపడాలి. మనం గర్వపడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మన ప్రొడక్షన్ పెరగకుండా అతను ఎట్లా వెళ్తాడు? మనదే వెళ్తున్నాడు. కరోనా తర్వాత దేశం యొక్క ఆ యొక్క జీడీపీ తగ్గిపోయి వాళ్ళకి పెరిగింది. డబుల్, త్రిబుల్, 4 పెరిగింది. ఓకే. అంటే అర్థం ఏంటి? ఎవరి దగ్గర నుంచి ఎళ్ళింది? ఇప్పుడు ప్రజల దగ్గర నలుగురు పేకాట నుంచెళ్ళింది. ఆడుకుంటున్నప్పుడు ఒకడికి బాగా డబ్బొచ్చిందంటే వేరే వాళ్ళ దగ్గర పోవాలి. బయట నుంచి రావట్లే కదా! రైట్? కాబట్టి ఈ యొక్క అమాయకత్వము, అజ్ఞానము, మూర్ఖత్వము వీటిల్లోంచి
ప్రజలు బయటపడి తెలివిగా ఆలోచించాలి. ఎమోషన్స్ రెచ్చగొట్టేటువంటి మీడియా ఏదున్నా అది నిన్ను మోసం చేస్తుంది. మీడియా యొక్క పని నీకు క్లారిటీ ఇచ్చి ప్రజలకి హెల్ప్ చేయటం. ప్రజల్ని మరింత బానిసలుగా తయారు చేస్తూ ఉంది. తయారు చేసి మాటి మాటికి రెచ్చగొట్టటం. అరుపులు అరుస్తూ ఉన్నారు. పెడబొబ్బలు పెడుతున్నారు. తిడుతున్నారు. ఇదంతా మనం సిగ్గుపడాలి మనం మీడియాను చూస్తే. అలాగే ప్రజలు కూడా దాన్నే ఆహా! ఓహో! అనుకుంటూ చేస్తున్నారు. హ్మ్. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా. వాటినే తిట్టుకుంటూ ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒకరికొకరు అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. అది కావాలి ఈ డెవలప్డ్ కంట్రీస్‌కి. ఈ దేశం లాంటి అలా ఉంటే వాళ్ళకి ఎప్పటికీ హ్యాపీ ఉంటుంది. రైట్. రైట్? కాబట్టి అల్టిమేట్‌లీ లాజిక్ లేకుండా ఎమోషన్ అయిపోతున్న కొద్దీ మన దేశం మరింత ఇబ్బందులకు వెళ్ళే అవకాశం. రైట్ సార్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మరొకసారి ఎమోషనల్లీ కాదు లాజిక్ అప్లై చేయండి అని చెప్పి ఇప్పుడున్న ఈ సిట్యుయేషన్‌లో అంటే ఈ ప్రెజెంట్ సొసైటీలో జరుగుతున్న ఈ కన్‌ఫ్యూజన్స్ మధ్యలో మనకు మనం రియాలిటీ అంటే ఏంటి? అట్ ది సేమ్ టైమ్ అనాలిసిస్ చేసిన ఫ్యాక్ట్ చెక్ ఏంటి అనేది కూడా ఎలా మనం యాక్చువల్ న్యూస్‌ని మనం తెలుసుకోవాలనే దాని గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట వ్యూయర్స్. మరి ఎక్కడ చూసినా కూడా ఎవరికి కావాల్సిన వాళ్ళ బెనిఫిట్స్ చూసుకుంటూ ఉన్నారు. ఇంక్లూడింగ్ న్యూస్ ఛానెల్స్ కాబట్టి ఏది చూసినా తొందరగా నమ్మకండి. కొంచెం టైం తీసుకోండి. ఫ్యాక్ట్ చెక్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ తొందరగా దేనికి రియాక్ట్ కాకండి. లాజికల్‌గా ఆలోచించండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.